కానీ లోపల భయపడుతూ జీవిస్తూ ఉంటాడు కదా. అప్పుడు తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. అతను కూడా సేమ్ అయాన్కున్న క్వాలిటీసే ఉన్నాయి కదా. అతను కూడా భయపడుతూ దూరంగా కూర్చున్నాడు. కానీ మనసులో ఏమనుకున్నాడు, అయాన్ పోయి పలకరించాలి అనుకున్నాడు. వెళ్ళి హలో చెప్పాడా లేదా? హలో చెప్పాడు. తర్వాత ఏం చేశాడు? ఫ్రెండ్షిప్ చేశాడు కదా. కొత్త ఫ్రెండ్ ఎవరు? అయాన్కి కొత్త స్నేహితుడు ఎవరు? దక్ష్. మరి ఈ రోజు కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళు క్లాస్ కి వెళ్తా ఉన్నారంట. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ క్లాస్ కి వెళ్తా ఉంటే బయట శబ్దం వినిపిస్తుందంట. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయంట. టప్ 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 అని సౌండ్ వస్తుందంట. ఏమి ఇంత సౌండ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇద్దరు ఇట్లా బయటికి పోయి ఇట్లా క్లాస్కి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే బయట ఏం చేస్తున్నారంట? క్రికెట్ ఆడుతున్నారంట. బాల్ బ్యాట్ యూజ్ చేస్తూ ఏం చేస్తున్నారు వాళ్ళు? క్రికెట్ ఆడుతా ఉంటే ఇట్లా చూసారు. వెంటనే చూసి దక్షకి కొంచెం లోపల ఏమనిపించింది, అరే మీరు క్లాస్లో ఉండకుండా క్రికెట్ ఆడుతున్నారు అనిపించింది. అయాన్ కూడా అదే సేమ్ థింగ్ చేసి దగ్గరికి పోయినారు వాళ్ళ దగ్గరికి. ఏంటి వీళ్ళు క్లాస్లో ఉండకుండా బయట ఆడుకుంటున్నారు? వాళ్ళలో ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంట, రే కమ్ కమ్ మాతో జాయిన్ అవ్వండి, క్రికెట్ ఆడండి అని అడుగుతున్నారంట. ఏమడిగాడు? మాతో జాయిన్ అవ్వండి, క్రికెట్ ఆడండి అని చెప్పాడనమాట. చెప్తే అప్పుడు అయాన్ అన్నాడంటే నో 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 మేము రాము. ఎందుకు రాము అంటే అతనికి ఒకటి గుర్తొచ్చిందంట. దక్ష్ ఏమో ఇంట్రెస్ట్ ఉంది. దక్ష్ మనసులో అనుకున్నాడు కదా నేను ఖచ్చితంగా వాళ్ళతో పాటు క్రికెట్ ఆడాలనుకున్నాడు. కానీ అయాన్ మాత్రం ఏం చేస్తాడంటే వాళ్ళ టీచర్ చెప్పిన మాట గుర్తొచ్చిందంట. టీచర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, సూచనలు ఇచ్చినారు. ఆ టీచర్ చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. క్లాస్ టైంలో ఎక్కడ ఉండాలి? క్లాస్లోనే ఉండాలి. మిగతా టైంలో మనము స్పెండ్ చేయొచ్చు ఆడుకోవడానికి అని చెప్పేసి ఆలోచన వచ్చింది. టీచర్ మాట బయటికి ఎవరికి వచ్చింది? అయాన్కి వచ్చింది. అయాన్ వెంటనే దక్షకి చెప్పినాడంట మెల్లగా, అయాన్ దక్ష్ నువ్వు వెళ్ళొద్దు, నీకు టీచర్ చెప్పిన మాట గుర్తుందా? టీచర్ ఏం చెప్పినారు మనకు? పోయి ఆడుకోమన్నారా, క్లాస్లో కూర్చుంటున్నారా అని అంటే అప్పుడు దక్ష సర్లేపా నువ్వు వెళ్ళి కానీ నేను ఆడుకుంటాను అని అంటాడు. కానీ మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ ఫ్రెండ్ కదా, కొత్తగా ఫ్రెండ్షిప్ చేశాడు, అతనే దొరికాడు. మళ్ళీ వెళ్ళి దక్ష 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 ప్లీజ్ ఒక్కసారి వినవా, మనకు టీచర్స్ చెప్పిన మాట మనం వినాలి కదా, టీచర్స్ చెప్పిన మాట మనం వినాలి కదా. అందుకోసమని మనము టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి కాబట్టి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆడుకోవడానికి వాళ్ళలాగా వెళ్ళకూడదు, మనం క్లాస్కి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి దక్షని తీసుకొని వెళ్ళిపోయాడు. దక్షకి లోపల బాధ ఉన్నా మరి తనతో పాటు అయాన్తో పాటే క్లాస్లో వెళ్ళి కూర్చున్నాడు. సేమ్ ఇలాగనే ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన బైబిల్ కథ, మన బైబిల్ కథలో హన్నా గురించి సమయలు గురించి విన్నాం కదా. హన్నా సమయలు, ఓకే. సమయలు ఎవరి స్వరం విన్నాడు? దేవుని స్వరం విన్నాడా? సమయలు దేవుని స్వరం విన్నాడా? దేవుడి దగ్గరకు వెళ్ళి చిత్తం ప్రభు అన్నాడా? అన్న తర్వాత దేవుడు ఏం చెప్పినాడు? నీకు చాలా సంగతులు నేర్పిస్తాను, ఈ రాజ్యం గురించి ఏం జరగబోతుందో, ఇశ్రాయేలు రాజ్యం గురించి నీకు అప్పచెప్పబోతున్నానని చిన్నతనంలోనే చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు పెద్దవాడైపోయాడు, సమయంలో పెద్దవాడైపోయాడు, ఎవరాడైపోయాడు. అయిపోయిన తర్వాత దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏంటి? ఆయన ఒక నాయకుడుగా ఉండాలి. ఎవరికి? ఇశ్రాయేలులకు నాయకుడుగా ఉండాలి అని చెప్పాడు. ఏంటి? ఇశ్రాయేలులకు నాయకుడుగా ఉండాలని యేసు ప్రభు దేవుడు యెహోవా దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత సమూయేలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూసుకుంటూ దేవుడి మీద భారం వేసి ఉన్నాడు. దేవుడు ఆ రాజ్యాలన్నీ చూసుకుంటున్నాడు ఇశ్రాయేలును. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు, రాజ్యాలు ఉంటాయి కదా, అవన్నీ ఎవరి రాజు వాళ్ళు ఏలుతా ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. సమూయేలు దగ్గరకు పోతారు. అయ్యా మేము ఒక రాజుని కోరుకుంటున్నాం. ఎవరు కావాలి? మాకు ఒక రాజు కావాలి.
అని అంటాడు. సమూయేలు లోపల బాధపడతాడు. నేనే నాయకుడిని కదా, బదిలీ రాజు కావాలని అడుగుతున్నారు, దేవుడు మనల్ని ఏలుతున్నాడు కదా, ఎందుకు వీళ్ళకి రాజు కావాలని లోపల బాధపడతాడు. బాధపడి దేవుడి దగ్గరికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు కదా సమూయేలు ప్రార్థన చేసి దేవుడు ఏమంటాడంటే, అయ్యా సమూయేలు, నువ్వు విన్నావు కదా, నీ ప్రజలు ఏమని అడుగుతున్నారు, ఇశ్రాయేలీయులు రాజు కావాలని అడుగుతున్నారు. నేను అన్ని వింటూనే ఉన్నాను, నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాము, ఒక మాట చెప్పండి. అదే దేవుడే రాజుగా ఉంటే ఏ బాధ ఉండదు, ఏ చెడు కార్యాలు జరగవు, అక్కడ మంచిగా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి దేవుడు చెప్పమంటాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి ప్రజలకు చెప్తాడు. ప్రజలకు ఏమని చెప్తాడు, మీకు చెడు కార్యాలు చేయాలంటే ఇష్టమా? ఒకవేళ రాజును పెట్టామనుకోండి, రాజు తన ఇష్టానుసారంగా ఏలొచ్చు కదా. దేవుడే మన పక్షంలో ఉన్నప్పుడు, దేవుడే మన దగ్గర ఉన్నప్పుడు, దేవుడే ఈ రాజ్యం వెళ్తున్నప్పుడు అప్పుడు మనకు సంతోషము, సంపద అన్నీ ఉంటాయి కదా. చెడు కార్యాలు జరగవు, పాపం అనేది ఉండదు అని సమూయేలు చెప్తాడు. అయినా కూడా ఎవరు మాట వినరు? ఇశ్రాయేలీ ప్రజలు మాట వినరు. వినకపోతే సమూయేలు ఏమనుకుంటాడు, సరే నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మళ్ళీ దేవుని దగ్గర పోయి అడిగేసి వస్తాను. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ కావాలి సమూయేలుకు? దేవుని ఇన్స్ట్రక్షన్స్. దేవుడు ఏం చెప్పినాడు, చెడుతనము ఈ లోకంలో ఈ మీ రాజ్యంలో ఉండకుండా ఉండాలంటే రాజుగా నేనే ఉండాలి, సమూయేలు నువ్వే నాయకుడుగా ఉండాలి అని చెప్పింటాడు. నేను ఎప్పుడైతే ఈ రాజ్యం వదిలేస్తానో, నేను ఎప్పుడైతే ఈ రాజ్యం వదిలేస్తానో అప్పుడు రాజుతో పాటు ప్రజలు కూడా నష్టపోతారు అని చెప్తాడు కదా. ఆ మాట గుర్తు పెట్టుకొని మళ్ళీ నేను దేవునికి అడిగేసి వస్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి? దేవుడు. అధ్యక్షులు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు? టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు. సమూయేలు కూడా ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి? సమూయేలుతో పాటు ఇశ్రాయేలు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి? దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. దేవుడు ఇచ్చే సూచనలు ఫాలో కావాలి, లేకపోతే ఆ రాజ్యము నష్టపోతుంది అని చెప్తాను. మిగతా అది నేను ఆఫ్టర్నూన్ చెప్తాను. ఓకే, ఫైన్. నౌ లెట్ us ఏం చేద్దాం, యాక్షన్ సాంగ్ కదా. ఓకే, ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. ఈరోజు కొత్త సాంగ్